హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బియ్యం పిండితో నిప్పట్లు చేసి చూపిస్తానండి. మేమైతే నిప్పట్టే అని అంటాము, చాలామంది చెక్కలు అని కూడా అంటారు. ఈ చెక్కలు క్రిస్పీగా అలాగే టేస్టీగా స్పైసీగా చాలా రుచిగా ఉంటాయండి. నేను ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చెక్కలు చేయడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలోకి ఒక 3 కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇదే కప్పుతో నేను 3 కప్పులు యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఏ కప్పుతో అయినా 3 కప్పులు కానీ లేదా ఇంకా కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బియ్యం పిండి వేసిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే నేను ఇక్కడ ధనియాలు కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను. అంటే కొంచెం పల్స్గా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఎండుమిర్చి వేసుకుంటున్నానని గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్, మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు. కారం మనకి తగినంత యాడ్ చేసుకోవాలి, కారం తినేదాన్ని బట్టి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1 గంట పాటు శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇలా బాగా మెత్తగా నానాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, పచ్చి శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మూంగ్ దాల్ అండి, పెసరపప్పు కూడా నేను 1/2 అవర్ బాగా నానబెట్టి ఇలా నానబెట్టిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కరివేపాకు 1 గుప్పెడు యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం బాగా వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేడి చేసి వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే నేను ఇక్కడ పల్లీలండి మర్చిపోయాను, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ అవి కూడా కొద్దిగా మిక్సీ పట్టి ఇలా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటాయి కాబట్టి గ్రౌండ్ నట్స్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత ఆయిల్ అలాగే పిండి 2 బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వేడి చేసిన వాటర్ అండి, నీళ్ళు బాగా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత స్పూన్తో బాగా కలిపి మళ్ళీ చేతితో ఇలా బాగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇది డ్రై అవ్వకుండా ఒక క్లాత్ తడిపి పెట్టుకోవాలండి. వాటర్ అంతా బాగా పిండేసి ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి చెక్కలు ఒత్తేసుకోవడమేనండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండి తీసుకొని ఇలా పిండి ముద్దను తీసుకొని చెక్కలు చేసేసుకోవడమేనండి. ఒక ప్లేట్లో ఫస్ట్ ఒక సగం పిండి తీసుకొని అందులో మనం చెక్కలు చేసుకోవాలండి. ఇలా మనకి ఎన్ని కావాల్సితే అంత పిండి పక్కన తీసుకొని మిగతాదంతా ఇలా క్లాత్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చెక్కలు మనకి చిన్నవి కావాలంటే చిన్న చిన్నగా చేసుకోవచ్చు, లేదు కొంచెం పెద్దగానే మీడియం సైజులో ఉంటే సరిపోతుంది అనుకుంటే మీడియం సైజులో అయినా మనం చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో. చాలా టేస్టీగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. మనం ఇలా పిండి ఆరనివ్వకుండా క్లాత్ క్లోజ్ చేసి పెట్టుకోవాలండి, ఇది కంపల్సరీ. ఇలా చేసి పెట్టుకున్నాం కదా పిండి ముద్దలు. ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ కానీ లేదా బనానా లీఫ్ ఉంటే బనానా లీఫ్ మీదైనా లేదా ఒక ప్లాస్టిక్ కవర్ ఏదైనా పర్లేదు, అదైనా వేసుకొని మనం చెక్కలు చేసేసుకోవడమే. ఇలా ఒక బాక్స్ తీసుకున్నానండి ఒత్తడానికి. మనం చెక్కలు ఒత్తే మిషన్ లేకపోతే ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి నీట్గా. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చెక్కలు అనేవి అతుక్కోకుండా నీట్గా వస్తాయన్నమాట. ఇలా ఒక 2 పెట్టుకొని పిండి ముద్దలు పెట్టుకొని ఇలా కవర్ క్లోజ్ చేసి మనం తీసుకున్నాం కదా బాక్సు, మనం ఏ సైజు కావలిస్తే ఆ సైజు బాక్స్ తీసుకొని ఇలా ప్రెస్ చేయాలన్నమాట. బాగా పలుచగా వస్తాయండి. బాగా ప్రెస్ చేస్తూ ఇలా చెక్కలు నొక్కాలి. ఇలా అన్నీ వేసుకొని కూడా మనం ఈజీగా ఒత్తొచ్చండి చెక్కలు.
చూసారా ఇలా బాగా నొక్కుతూ పలుచగా వచ్చేలాగా చెక్కలు ఒత్తుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయి. ఒకవేళ మనకి షేప్ సరిగా రాలేదనుకోండి, మనం చేత్తో ఇలా నీట్గా అనేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా టైము మనకి తొందరగా అవ్వాలి అనుకుంటే ఇంకొక రకంగా కూడా చూపిస్తాను. చూసారా ఎంత పలుచగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఈజీగా. బాక్స్ పెట్టి చెక్కలు నొక్కచ్చు. అలాగే నేను చేతితో కూడా చూపిస్తానండి. చేతితో కూడా ఈజీగా నొక్కచ్చు. చూసారా ఇలా చేతితో కూడా ప్రెస్ చేస్తూ మనం ఇలాగే అన్ని చెక్కలు ఒత్తేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఇలాగే మనం అన్నీ ఒత్తేసుకోవాలి. మనం ఖచ్చితంగా అండి ఆయిల్ మాత్రం కంపల్సరీగా చేతులకి కొద్దిగా అప్లై చేసుకొని చెక్కలు ఒత్తాలి. లేదంటే చేతికి అంటుకుంటుంది కాబట్టి ఇలా చేతికి మనం చేసే ప్రతి చెక్కకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్రెస్ చేసుకోవాలన్నమాట. అలాగే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదని చూశాను, కాగింది. ఈ చెక్కలు ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి వేయించుకోవాలండి. ఇవి పైకి తేలే వరకు మనం వాటిని కదపకూడదు. సో ఇలా నెమ్మదిగా ఆయిల్లో సరిపడా నిప్పట్టు వేసుకోవాలన్నమాట. ఆయిల్లో సరిపడేన్ని మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే అతుక్కుంటే సరిగ్గా కాలవు. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలండి. చూసారా అవే బాగా కాలిన తర్వాత ఆయిల్ అంతా ఇలా బబుల్స్ అనేది తగ్గిపోయి ఇలా అన్నీ నిప్పట్టు అనేది ఈ కలర్లో వస్తాయి అన్నమాట. బబుల్స్ తగ్గిపోతాయి. అప్పుడు ఆ స్టేజ్లో మనం ఈ నిప్పట్టు అనేటివి బయటికి తీసేసుకోవాలి. చూసారా మంచి కలర్తో చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఈసారి చేసినప్పుడు ఈ టిప్స్తో చేయండి, చాలా బాగా వస్తాయి. సో ఇలా ఒక్కొక్కటిగా మనం అన్నీ వేసి వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి ఎన్ని కావాల్సింటే అన్ని చెక్కలు చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో. ప్లీజ్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈసారి మీరు నిప్పట్టు కానీ చెక్కలు అదే బియ్యం పిండితో చెక్కలు చేసేటప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. తప్పకుండా ఇలాగే ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇలాగే మనకి చెక్కలు నొక్కే మిషన్ లేకపోయినా పర్లేదండి. మనం చేతితో కానీ నేను చెప్పాను కదా ఆ బాక్స్తో కానీ ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా ఇంట్లోనే నిప్పట్టు చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక బాక్స్కి వేసేసుకోవడం అండి. ఇలా ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చండి. మనకి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.